ఏం జాతకురా నీది? ఎందుకురా నీకే కష్టాలు? ఎందుకురా నీ వల్ల నాకే కష్టాలు? చూడు, ఒక్కరైనా ఉన్నారా? నేను దూరం చేసుకోలేను. నేను కూడా మిమ్మల్ని దూరం చేసుకోలేనండి. నువ్వు చెప్పింది నిజమో కాదో తేల్చేస్తాను రా. లే, నా కోసం ప్రాణం ఇచ్చేంత గొప్పగా ప్రేమిస్తున్నావా? నాతో జీవితాంతం కలిసి ఉండాలనుకుంటున్నావా? తేల్చేస్తా. ఎక్కడ తేల్చాలో అక్కడే తేల్చేస్తా. రా. కిరణ్, లేవండి కిరణ్, లేవండి కిరణ్, లేవండి కిరణ్, లేవండి కిరణ్, 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 ఏమిది మీకు? కిరణ్, గాయత్రి, నేను ఇక్కడున్నానండి. ఈ అడవిలోకి నేనెలా వచ్చాను? ఎప్పుడు వచ్చాను? గాయత్రి, నాకు అంత అయోమయంగా ఉంది గాయత్రి. నువ్వు మాట్లాడవేంటి గాయత్రి? అంటే అది అది నాకు అర్థమైంది గాయత్రి. నేను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ఫారెస్ట్ లో బంధించారు కదూ? ఇదంతా పులిగాడు చేసిన పనే కదా? నువ్వు కనిపించకపోయేసరికి కంప్లైంట్ ఇచ్చాను. పులి అనే అతని మీద అనుమానం వచ్చి పోలీసుల చేత అరెస్ట్ చేయించి నేను అతని దగ్గరికి వెళ్ళి నా గాయత్రి ఎక్కడుందో చెప్పమని ఎంత బతిమలాడినా చెప్పలేదు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానన్నాను. చివరికి నా ప్రాణం కావాలన్నా తీసుకో అన్నాను. అయినా చెప్పలేదు. నీకోసం పిచ్చివాళ్ళ వెతుకుతున్నాను తెలుసా? నువ్వు కనిపించకపోయేసరికి నాకు చచ్చిపోవాలనిపించింది. మొత్తానికి ఆ దేవుడు నా గాయత్రిని నా దగ్గరికి చేర్చాడు. ఇక్కడుంటే మళ్ళీ మనకేదైనా ప్రమాదం జరగచ్చు. వెళ్ళిపోదాం పదా. రా. జాగ్రత్త. రా. జాగ్రత్త. గాయత్రి, అక్కడైతే దారి కనిపిస్తుంది చూడు.
ఎవరది? ఎవరు? కస్తూరి, కస్తూరి! ఎవరు నువ్వు అని అడిగితే చెప్పవేంటి? నేనండి, మీ అర్థంగిని. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మా కస్తూరి విన్నదంటే నాకు విడాకులు ఇచ్చేస్తుంది. చూడు మిస్టర్ బడ్జెట్ పద్మనాభం, కస్తూరి నువ్వా? నేనేనండి. ఈ గెటప్ ఏంటి? ఏదైనా డ్రామా కంపెనీలో చేరావా? ఆ, నేను డ్రామాలేసి సంపాదిస్తే అన్న చెల్లెళ్ళెదురు కూర్చుని తిందురు గాని. అది సరే గాని ఈ గెటప్ ఏంటి? మొత్తానికి నన్నైతే గుర్తుపట్టలేకపోయారు కదా. భయం వేసింది కస్తూరి. నన్ను చూస్తేనే భయపడ్డానంటున్నారు. ఇక మీ చెల్లెలు చూస్తే ఏమంటారో. అరే, లహరితో ఏం గెటప్ పెంచావు? ఓయ్ మరదలా, ఒకసారి ఎంట్రీ ఇచ్చుకోమ్మా. ఈ రోజు ఏమైంది మీ ఇద్దరికి? లహరి ఏంటమ్మా? లహరి, మీ అన్నీ నన్ను గుర్తుపట్టలేకపోయాడు. అవునా? అవును. అంటే సక్సెస్. ఏది ఒకసారి చేయకొట్టు. మీరు అర్జెంటుగా విషయం చెప్పకపోతే నేను నా తలని గోడ కొట్టుకోవాలి. మీ చెల్లెలు చేసే నిర్వాకాలకి రోజుకో వేషం వేసుకుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. ఆ రిషిగాడు ఇంకా ఈ ఊర్లోనే తిష్టి వేసుకుని కూర్చున్నాడు. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండటం కోసం ఇలాంటి మారువేషాలు తప్పటం లేదన్నయ్య. తాళి కట్టిన నా భర్తే ఈ వేషంలో నన్ను గుర్తుపట్టలేకపోయాడంటే ఆ రిషిగాడు ఇంకేం గుర్తుపడతాడు? వాడి వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఏమండి, ఈ గెటప్ లో నేను ఎలా ఉన్నాను? బాగున్నావు. ఇదే కంటిన్యూ చెయ్యి. సరే అన్నయ్య, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికమ్మా? సరుకులు తెచ్చుకోవడానికి. సరే సరే, త్వరగా వచ్చండి. జాగ్రత్త. కస్తూరి, ఆ. కాస్త వీధి కుక్కలకి దూరంగా నడు. ఏ, ఈ మాట మీ చెల్లెలకి చెప్పొచ్చుగా, ఏటకారం కాకపోతేను. నవ్వింది చాలు, పద. హీరో కిరణ్ గాడొచ్చి గాయత్రి గురించి ఎమోషనల్ అవ్వడం, విలన్ కిరణ్ గాడొచ్చి గాయత్రి కోసం పార్సల్స్ తీసుకెళ్లడం, ఇవన్నీ నేను చూడ్డం. అసలు నేననుకున్నదేంటి, ఇప్పుడు జరుగుతుందేంటి? అడవిలోంచి ఆ గాయత్రి ఎప్పుడొస్తుంది? నేనెప్పుడు దాంతో ఆడుకుంటాను? వచ్చినట్టున్నాడు. గాయత్రిని తీసుకొచ్చేసావేంటి కిరణ్? వారం రోజుల నుంచి గాయత్రి కోసమే కదా వెతుకుతున్నాను. నా అదృష్టం కొద్దీ కనిపిస్తే తీసుకురాకుండా ఎలా ఉంటాను? వామ్మో, వీడు మంచోడా. ఇంకా నయం ఏదేదో వాగేయలేదు. గాయత్రిని చూసిన సంతోషంలో ఏదో అలా అడిగేశాను. వెళ్ళి మంచినీళ్ళు పట్రా. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళి పట్రా. అలాగే. రా గాయత్రి. కూర్చో.
మన ఇంటికి వచ్చేసాం కదా, ఇంకేం భయం లేదు. టెన్షన్ పడకు. మంచినీళ్ళు తీసుకో గాయత్రి. మంచినీళ్ళు తాగు గాయత్రి. కాకులు దూరని కారడవిలో, చీమలు దూరని చిట్టడవిలో గాయత్రిని దాచాను. మానవ మాతృడు ఎవడూ కనిపెట్టలేడని ఆ నెగిటివ్ కిరణ్ గారు చెప్పాడు. వీడేమో సింపుల్ గా తెచ్చేశాడు. ఇదెలా జరిగింది? నీకెలాంటి ప్రాబ్లం రాకుండా ప్రతి క్షణం నీ నీడలా ఉండి కాపాడుకుంటాను. ఇంతకీ గాయత్రి నీకు ఎక్కడ దొరికింది, ఎలా దొరికింది కిరణ్? గాయత్రి ఒక అడవిలో కనిపించింది నిహారిక. అడవిలోనా? గాయత్రి అక్కడుందని నీకెలా తెలుసు? నువ్వక్కడికి ఎందుకు వెళ్ళావు? అదే నాకు అర్థం కావడం లేదు. నేను ఆ సమయంలో అక్కడెందుకున్నానో ఒక మిస్టరీలా ఉంది. ఇంతకీ గాయత్రిని ఎవరు కిడ్నాప్ చేశారు? గాయత్రి కనిపించట్లేదని కంప్లైంట్ ఇస్తే పోలీసులు పులి అనే వ్యక్తి మీద అనుమానం వచ్చి అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ పని వాడే చేసుంటాడు. పొల్లా, అతనెవరండి? అలాంటి వారెవరూ నన్ను కిడ్నాప్ చేయలేదండి. పులిగాడు పాజిటివ్ కిరణ్ దృష్టిలో కూడా విలన్ అయిపోకుండా బాగానే వర్కౌట్ చేసావే. మరెవరు చేశారు? నువ్వే చేసావని ఎలా చెప్తుందిరా? చెప్పు గాయత్రి. కిరణ్ అడుగుతున్నాడు కదా, చెప్పు గాయత్రి. బాగా గుర్తు చేసుకో గాయత్రి. ఎవరూ గుర్తుకు రావడం లేదండి. సర్లే, గుర్తొచ్చినప్పుడే చెప్పు. పాపం, నీకోసం కిరణ్ చాలా బాధపడ్డాడు. సరిగ్గా అన్నం కూడా తినకుండా చిన్న పిల్లాళ్లా ఏడ్చాడు. నువ్వు కనిపించకుండా పోయిన క్షణం నుంచి నిన్ను వెతకడం తప్ప మరో పని లేకుండా తిరిగాడు. పోలీసులు ఇంకా నీ గురించి వెతుకుతూనే ఉన్నారు. నిహారిక, స్టేషన్కి ఫోన్ చేసి గాయత్రి వచ్చేసిందని ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. అలాగే కిరణ్. ఇంకెవ్వరొచ్చినా నా నుంచి నిన్ను దూరం చేయలేరు. నేను నిన్ను కాపాడుకుంటాను. బాగా టైర్డ్గా ఉంది, రెస్ట్ తీసుకుంటానండి. పద. రెస్ట్ తీసుకో గాయత్రి. కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. సమస్యని, పరిష్కారాన్ని ఒకే చోట పెట్టి నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావు భగవంతుడా? నా గాయత్రిని ఎలాంటి చోట బంధించారో తెలుసా నిహారిక? ఆ అడవిని చూస్తే నాకే భయం అనిపించింది. ఆ క్షణం గాయత్రిని చూస్తే చాలా జాలేసింది. నువ్వే కిడ్నాప్ చేసి నువ్వే బాధపడుతున్నావు. నీ రోగం తగలయ్యా. నిహారిక, స్ట్రాంగ్ కాఫీ కలిపి తీసుకురా. ఈ లోపు నేను వెళ్ళి గాయత్రికి తినడానికి ఏమన్నా స్నాక్స్ తీసుకొస్తాను. వీడు తీసుకొచ్చాడు, బాగానే ఉంది. ఆ నెగిటివ్ గార్డ్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. ఏదైతేనే మళ్ళీ నేను ఆడుకోవడానికి ఆట బొమ్మ గాయత్రి వచ్చింది. ఆ బేదరగాడక్క మామూలుది కాదు. గుడ్లు గుబ్బ కళ్ళేసుకుని ఇంగ్లీష్ సినిమాలో దెయ్యంలా ఉంటుంది. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఊరు నుంచి తరుమేయాలి. ఇక్కడ ఆపు తమ్ముడు. వెళ్దామా?
మా ఊళ్ళో ఇలాంటి బట్టలు వేసుకున్న వాళ్ళని ఎక్కడా చూడలేదక్క. ఆ, మన ఊరు కొత్తగా వచ్చిన ఫ్యాషన్లే తమ్ముడు. జాగ్రత్త అక్క, ఏం తమ్ముడు? మన ఊరి కుక్కలకి ఈ ఫ్యాషన్ గురించి తెలియదు కదక్క. ఒరేయ్ నిన్ను. తీసుకో అక్క. ఇంటి దగ్గర మీ అన్నయ్య కూడా ఇదే పని చేశాడు. అంటే రేపు వేరే గెటప్ వేసుకోవాలి. ఈ లెక్కన మనకు కాస్ట్యూమర్ కావాల్సి వచ్చేటట్టున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. వామ్మో, ఎవడికంటే అయితే పడకూడదని ఎంత గెటప్ వేసుకున్నామో వాడికంటే పడ్డా. పారిపోదామా? అనుమానం వస్తుంది వదినా. డైరెక్ట్ గా చూసేశాడు, ఇంకా అనుమానం రావడం ఏంటి? అలా వెళ్ళిపోతున్నారేంటి? అదే మీ ఏటీఎం కార్డు రోడ్ మీద పడేసి వెళ్ళిపోతున్నారేంటి అని. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఆ లహరిని శ్వేతని పట్టుకునే బీదర్లో అడుగు పెడతాం రుద్రప్ప. గుడ్ల గోబుదాన కళ్ళెదురుగానే ఉన్నామే, దమ్ముంటే పట్టుకోవే. పదలహరి. 1 minute. అనుమానం వచ్చింది. మిమ్మల్నే. హలో. లహరి. లహరి అని శివాలయం వీధిలో ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి గురించి మీకు ఏమైనా తెలుసా? తెలీదండి, మేము ఊరికి కొత్త. ఓకే. అవును, మీ ఊర్లో ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వాడతారా? ఎందుకు వాడరు? మనమంతా భారతీయులం, మనమంతా తెలుగు వాళ్ళం. మనకెలాంటి భేదాలు లేవు. గాంధీ గారు చెప్పిన ఖాదీ దగ్గర నుంచి ఇలాంటి కాస్ట్యూమ్స్ వరకు అన్నీ వాడొచ్చు. ఎందుకు చాలా ఎక్కువ చేస్తున్నారు? మా గజాల కొంచెం వాగడకాయలండి. వెళ్ళొస్తామండి. పద. హలో, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నన్నెక్కడ చూసుంటారండి? మేము ఊరికి కొత్తగా వచ్చామని చెప్పాం కదండి, చూసే ఛాన్సే లేదండి. కాదు కాదు, బాగా దగ్గరగా చూసిన మనిషిలా అనిపిస్తున్నారు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు కదా అండి. ఏటీఎం కార్డు ఇచ్చినందుకు థ్యాంక్స్. ఉంటామండి, పద. వాళ్లతో అంతసేపు మీటింగ్ ఏంట్రా? ఆ లహరి శ్వేతలు ఎలా దొరుకుతారో ఆలోచించు. పోవే పిచ్చిదానా. వదినా, ఎందుకైనా మంచిది వెళ్ళిపోదామా? ఇంక వాడు మనల్ని గుర్తుపట్టలేడు, భయపడకు. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ప్రశాంతంగా ఉండొచ్చు. పద పద. ఏమైంది? అటు చూడు. పార్థునా? వెనక్కి వెళ్ళిపోదాం పదా. వాడే గుర్తుపట్టలేకపోయాడు, వీడేం గుర్తుపడతాడు? పద. గుర్తుపట్టలేడని చెప్పానా? లహరి,
వీడి ఎక్స్రే కళ్ళు వామ్మో దేవుడో. ఈ గెటప్ ఏంటి లహరి? హే, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో? లహరి గిహరి కోయి నయ్యే. నా లహరి ఎలాంటి వేషంలో ఉన్నా, ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను. ఆ రోజు మీ ఇంటికి వచ్చినప్పుడు ఇదిగో బాబు, నీతో మీటింగ్ పెట్టుకునేంత టైం మాకు లేదు. నువ్వు బయలుదేరు. నీతో 5 నిమిషాలు మాట్లాడాలి లహరి. 5 నిమిషాలు కాదు కదా, 5 సెకండ్ల టైం కూడా లేదు. నువ్వు వెళ్ళు. నువ్వు పద. వాడి వైపు చూడొద్దు. వాడి కళ్ళల్లోనే ఇసుకంతానికి నువ్వు అతుకుపోయినా అతుకుపోతావు. రా. తీరిగా గెస్ట్ హౌస్ లో మాట్లాడుకుందాం. అయ్యో